హలో గైస్. సో ఈరోజు క్రిస్మస్ స్పెషల్గా మనం ప్లమ్ కేక్ తయారీ విధానం చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, సాఫ్టీగా స్మూత్గా ఒక మంచి ఫ్లేవర్తోని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. సో మాకు సపోర్ట్ చేయండి. మేము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదే మా ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఫస్ట్ మనకి కావాల్సిన పదార్థం వచ్చేసి మైదా పిండి. దీంట్లో మనము 1/2 కిలో మైదా తీసుకున్నాం. 1/2 కిలో మైదాలోకి మనం కొన్ని ఐటమ్స్ యాడ్ చేయబోతున్నాం. అదేంటి అని అంటే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 2.5 టేబుల్ స్పూన్స్ ఈటింగ్ సోడా. సో టేబుల్ స్పూన్ అంటే మీరు పెద్దదాన్ని అనుకున్నారు. సో ఇది చాలా చిన్నది. సో దీంతో మనము 3 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా తీసుకోవాలి, 2.5 టేబుల్ స్పూన్స్ ఈటింగ్ సోడా. సో మేము వచ్చేసి వికీఫీల్డ్ బేకింగ్ పౌడర్ వాడుతున్నాం దీంట్లోకి. అండ్ ఈటింగ్ సోడా వచ్చేసి నార్మల్గా మనకి షాప్లలో దొరుకుతుంది కదా, ఈటింగ్ సోడా ఇది తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఇవి రెండింటిని మనం ఈ మైదా పిండిని ఏదైతే మనం తీసుకుంటామో జల్లించుకొని అంటే నీట్ చేసి పెట్టుకుంటామో అప్పుడే మొత్తం ఈ 3 ఐటమ్స్ మనం కలిపి పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షుగర్ వచ్చేసి 1/2 కిలో మైదా పిండికి 1/2 కిలో షుగర్ తీసుకుంటున్నాం. అలాగే మనం ఫ్లేవర్కి తగ్గట్టు ఒక 2-3 ఇలాచీలు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము. సో యాడ్ చేసుకొని ఈ పౌడర్ అంతా స్మూత్గా మిక్సీ అయ్యేలాగా మనం మంచి మెత్తగా అయ్యేలాగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బటర్ తీసుకుంటున్నాము. అదే వెన్న అంటాం కదా, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న ఇది. సో దీన్ని మనం 1/2 కిలోలోకి 1/4 కిలో బటర్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బటరే కాకుండా కంప్లీట్గా కొంచెం ఒక 1/4 కిలో అంత అంటే 250 గ్రామ్స్ మనం ఆయిల్ కూడా, రిఫైండ్ ఆయిల్ కూడా మనం తీసుకుంటున్నాం. సో ఈ 2 కలిపేసి 1/2 కిలో అవుతుంది కదా. సో ఈ 1/2 కిలో మనం దాంట్లో మిక్స్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1/2 కిలో కేక్కి మనం ఎగ్జాక్ట్గా 8 ఎగ్స్ అనేది తీసుకోవాలి. ఈ 8 ఎగ్స్ మనం విత్ ఎల్లోనే తీసుకుంటాం. ఒకవేళ ఎగ్ కనుక చాలా పెద్దగా ఉంటే కనుక ఎల్లో మనం కొంచెం తగ్గించుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనకు ఇది స్మెల్ వస్తుంటుంది కదా. సో ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం మనం ఒకవేళ పెద్ద ఎగ్స్ అయితే కనుక, సో బిగ్ సైజ్ ఎగ్స్ అయితే కనుక కొంచెం ఎల్లో తగ్గించుకుంటే బెటర్. సో మనము షుగర్ కలర్ చేసుకుంటాం కదా, అంటే కేక్ మంచి కలర్ రావడం కోసం, బ్రౌనిష్ కలర్ రావడం కోసం మనం ఇంట్లోనే షుగర్తోని కలర్ తయారు చేసుకుంటాం. అది ఎలా అంటే స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేసి అది టెక్స్చర్ మారేంత వరకు, ఇలాంటి కలర్ వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉంటే అది ఇలాంటి కలర్ వస్తుంది. లాస్ట్లో ఎలా దీన్ని యాడ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం టూటీ ఫ్రూటీ కూడా కొన్ని వాడుతున్నాం దీంట్లోకి, కేక్లోకి. ప్లమ్ కేక్ అంటే నార్మల్గా మనం యూస్ చేసేది వచ్చేసి ఈ టూటీ ఫ్రూటీ. అండ్ అదేవిధంగా మనం కొన్ని క్యాషూ నట్స్ అండ్ బాదాం మనం దీంట్లో వాడుకోవచ్చు. కాజు, బాదాం 2 వాడుకోవచ్చు. కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మేమైతే ఫ్లేవర్ కోసం మేము ఇంట్లో వాడేది ఈ వనీలా ఎసెన్స్. సో ఇది వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఒక 1 టీ స్పూన్ అంతా మనం ఇది వాడితే సో మనకి సరిపోతుంది 1/2 కిలోకి. సో ఎప్పుడు కూడా మేము కేక్ ప్రిపేర్ చేసిన దీంట్లో ఈ స్టీల్ బౌల్ ఒకటి తీసుకొని, కొంచెం పెద్దగా మనకి సరిపడా ఉండేటటువంటి బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో పప్పుగుత్తి మీకు ఐడియానే ఉంటుంది. సో దీంతో ఈ అన్ని మిశ్రమాలని కలుపుతామన్నమాట. సో ఇలా ఓన్లీ మన చేతులతో చేసుకుంటే, మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటేనే దాని టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి, సో ఇలా మేము ఎప్పుడూ ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటాం. మేము మిక్సీలోనో లేకపోతే ఇంకేదన్నా మెషిన్ పెట్టో మేము ఎప్పుడు కలపము. సో మేము ఓన్గా చేసేది ఏంటి అని అంటే
ఈ బౌల్ తీసుకొని ఈ బౌల్లో కావాల్సిన పదార్థాలన్నీ వేసుకొని వన్ బై వన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా మనం మిక్స్ చేసుకోవాలి అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మేము దీంట్లో షుగర్ అండ్ బటర్ రెండు వేసి బాగా మిక్స్ చేస్తాం. గైస్ చూస్తున్నారు కదా, ఇలా షుగర్ అండ్ బటర్ రెండు కూడా మిక్స్ చేసుకుంటున్నాం. అది బాగా స్మూత్గా ఇట్లా మనం చేతితో టచ్ చేస్తే స్మూత్గా అయ్యేంత వరకు ఈ రెండు మిశ్రమాలని మనము కలుపుకోవాలి. సో గైస్ చూసారు కదా, ఇలా మనం ఈ మిక్చర్ అంతా కలిసేంత వరకు, ఈ షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకొని నెక్స్ట్ మనం ఐటమ్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఇప్పుడు మనం ఎగ్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నాం దీంట్లో. సో ఒక్కసారే వేసుకోకుండా ఒక 2-3 ఫస్ట్ టైం అండ్ నెక్స్ట్ పౌడర్ మనం ఆ మైదా పిండి మొత్తం అంతా మంచి ఫ్లేవర్గా కలిసేంత వరకు, మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకునేంత వరకు కొంచెం కొంచెంగా ఎగ్స్ పౌడర్ అండ్ టూటీ ఫ్రూటీస్ ఇట్లా అన్నీ 1 by 1 వేసుకుంటూ కలుపుకుందాం. సో గైస్ చూడండి, ఈ పిండి అనేది ఏదైతే షుగర్ పౌడర్ ఉందో, ఈ పౌడర్ చూసారా ఎలా స్మూత్గా అయిపోయిందో. సో మనం కొంచెం ఎగ్స్ బటర్ ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే దాని టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం పిండి వేసుకుందాం, మైదా పిండి. మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయాలి అనుకుంటే మొత్తం అన్నీ ఒకటేసారి వేసి కలపకుండా కొంచెంగా కలుపుకుంటే దాని టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. పిండి కూడా మొత్తం అంతా మంచిగా కలుస్తుంది. అలా కలిసినప్పుడే కేక్ అనేది మంచి సాఫ్ట్గా స్మూత్గా మనం తినేటప్పుడు కానీ పట్టుకొని ఇలా చూసినా కూడా ఆ ప్లమ్ కేక్కి రావాల్సిన ఫ్లేవర్ అనేది అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యి వస్తాయన్నమాట. సో మీరు అలా చేయాలి అనుకుంటే మొత్తం ఒకటేసారి కాకుండా ఇలా కొంచెంగా వేసుకొని కలుపుకోవడం చేయండి. సో చూసారు కదా, ఇలా మనం ఈ మిక్చర్ అంతా మంచిగా కలుపుకుంటే సో మంచి ఫ్లేవర్ అనేది దీనికి వస్తుంది. సో అలాగే స్మూత్గా కూడా అవుతుంది అన్నమాట. సో ఇలా మనం మిక్చర్ అంతా మనం ఇలా కలుపుకోవాలి. సో గైస్ చూసారు కదా, మనం కలుపుకున్న ఈ మైదా పిండి, షుగర్, బటర్ అన్నీ కలిపి ఇలా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనము షుగర్తో ఏదైతే కలర్ మనం కేక్ కలర్ బ్రౌన్ కలర్ రావడానికి కోసం అని మనం ప్రిపేర్ చేసుకున్నామో షుగర్ అండ్ మిల్క్, సో దాన్ని మనం ఒక టెక్స్చర్ వచ్చేలాగా మనం ఇప్పుడు మంచిగా దీన్ని కలుపుకుంటే మీకు ఒక కలర్ వస్తుంది. ఆ కలర్ నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. సో గైస్ చూసారుగా, ఫైనల్గా మనకి ఏ కలర్ అయితే వచ్చిందో సో ఇలా బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. సో మనం దీన్ని అవెన్లో కుక్ చేసుకుందాం. ఎలా ఎన్ని మినిట్స్ పెట్టాలి ఏంటి అనేది మీకు చెప్తాను నేను. సో వన్స్ నేను బౌల్లోకి తీసుకున్న తర్వాత, ఆ ట్రేస్లోకి తీసుకున్న తర్వాత మీకు ఎలా చేయాలి, ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి, అవెన్లో ఎన్ని మినిట్స్ పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది అనేది నేను మీకు చెప్తాను. సో చూసారు కదా, మనం ఇలా బటర్ వేసుకొని ఈ ట్రే మొత్తం బటర్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దాంట్లో మనం ఈ మైదా పిండి కూడా వేసుకొని కొంచెం మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, పిండి వేసుకొని మనం దీని మొత్తాన్ని ఇలా అప్లై చేసుకుంటే కింద అనేది ఆ కేక్ కింద ఇలా అతుక్కుపోకుండా ఉంటుంది అనమాట. మనకి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట కేక్. సో మనం ఇలా ఈ మొత్తం కంటెంట్ని 3 కేక్స్గా చేసుకుంటున్నాము. సో 3 ట్రేస్ తీసుకున్నాం మేము. సో ఈ 3 ట్రేస్లో మనకి 1/2 కిలోకి 3 కేక్స్ అనేవి వస్తాయి, 2 పెద్దవి, 1 చిన్నది. సో ఫైనల్గా మనం ఈ టూటీ ఫ్రూటీ అండ్ బాదం, కాజు, సో ఇవన్నీ మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట. కొంచెం బాదం తీసుకుందాం మనం దీంట్లోకి. నెక్స్ట్ వచ్చేసి టూటీ ఫ్రూటీ. సో ఇదంతా మళ్ళీ ఒక్కసారి మనం మిక్స్ చేసుకుంటే మంచిగా సో మొత్తం కలిసిపోతుంది అనమాట. సో ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం. సో ఇలా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇలా మనం ఈ ట్రేలోకి తీసుకుంటున్నాం అనమాట. సో
ఈ మొత్తం కంటెంట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. బౌల్ మొత్తం ఎక్కడ కూడా చిన్న బబుల్ టైప్ వచ్చినా కూడా మనం దాన్ని మొత్తం అంతా నీట్గా చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇలా మనం ఈ కంటెంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయేలాగా ఇలా మనం చేసుకుంటే సో ఇదంతా మనకి మంచి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడ కూడా బబుల్స్ అనేవి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా చేసుకొని మనం అవెన్లో పెట్టుకోవాలి. టూటీ ఫ్రూటీ అనేది పైన మనం పెట్టుకుంటాం కదా, సో అలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం మైదా పిండి వేసి మనం దీన్ని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా అయ్యేంత వరకు ఉంచి దీని మీద వేసుకుంటే కనుక అవి లోపలికి వెళ్ళిపోకుండా అలాగే పైన ఉంటాయన్నమాట. సో మనం వీటిని పైన పెట్టేసుకుందాం. ఇట్లా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మంచి కలర్ అండ్ కలర్ఫుల్గా ఉంది టూటీ ఫ్రూటీ వేయడం వల్ల. సో దాని మీద నుంచి మనము కొన్ని బాదం కాజు అనేది మనం పెట్టుకుంటున్నాము. ఆల్రెడీ బాదం మనం దీని లోపల వేసేసాం కదా. సో ఇప్పుడు పైన కాజు పెట్టుకుంటున్నాం. సో ఇట్లా మనం కొన్ని కాజులు పెట్టుకున్నట్టయితే నీట్గా కనబడుతుంది. సో చూడ్డానికైతే చాలా బాగా కనబడుతుంది అండ్ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇప్పుడే తినకముందే. సో వన్స్ ఇది రెడీ అయిన తర్వాత మీకు టేస్ట్ కూడా ఎలా వచ్చిందో చెప్తాను. సో ప్లీజ్ వాచ్ వీడియో కంప్లీట్గా చూడండి. సో ఫైనల్లీ మనం ఇలా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని అవెన్లో పెట్టుకుందాం. సో అవెన్లో పెట్టుకున్న తర్వాత ఎన్ని నిమిషాలు మనం దీన్ని ఇలా కంటిన్యూగా అవెన్లో ఉంచాలి. మనం ఇప్పుడు దీన్ని అవెన్లో పెట్టుకుంటున్నాం. సారీ గైస్, ఇది యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను. మినిట్స్ కాదు, 180 degrees దగ్గర పెట్టి మనం వదిలేస్తే ఆటోమేటిక్గా ఇది బేక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అవెన్ బంద్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం అవెన్లో ఈ కేక్ మిక్చర్ అనేది పెట్టేసుకుందాం. సో కేక్ ఇప్పుడు నేను పెడుతున్నాను. సో ఆన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు 180 degrees దగ్గర మనం ఆన్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా కేక్ అనేది బేక్ అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. సో నేను యాక్చువల్గా మినిట్స్ ఉంటుంది అనుకున్నాను, బట్ మినిట్స్ ఏమి ఉండదు. సో మనం ఎగ్ ఆన్ అని ఉంది కదా, సో ఇది మనం ప్రెస్ చేసుకున్నట్టయితే ఇట్లా ఇప్పుడు హీట్ అవుతుంది. ఇప్పుడు ప్రీ హీట్ అవుతుంది ప్రజెంట్. సో ఇది మళ్ళీ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా 180 degreesకి వచ్చేస్తుంది. సో 180 degreesకి వచ్చి అది కంప్లీట్గా బేక్ అయిపోయిన తర్వాత కేక్ సో బీప్ సౌండ్ వచ్చేసి ఈ కేక్ అనేది మనకి రెడీ అవుతుంది. సో మనం వెయిట్ చేద్దాం కేక్ కోసం. సో ఎలా వస్తుంది ఏంటి అనేది చూసేద్దాం. ఓకే, సో గైస్ ఫైనల్లీ మన కేక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం అవెన్లో నుంచి మన కేక్ని తీసుకుందాం. సో చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో నేను బయటికి తీసి మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఇప్పుడు మీకు కట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. సో ఫైనల్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు కట్ చేసుకొని దీన్ని టేస్ట్ చేద్దాం. అసలు టేస్ట్ ఎలా వచ్చింది, కేక్ ఎలా ఉంది. సో చూడ్డానికైతే ఇంత కలర్ఫుల్గా ఉంది అండ్ మనం అనుకున్న కలర్లో వచ్చింది. కాబట్టి కేక్ని మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదండి, ఇక్కడ చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా వచ్చింది. సో ఈ కేక్ అనేది చూడడానికి చాలా మెత్తగా, సో మంచి కలర్లో, ఓకే మంచిగా బేక్ అయింది. సో ఇది టేస్ట్ చేద్దాము అసలు ఎలా ఉందో. నేను మా అక్కకి తినిపిస్తున్నాను. ఫస్ట్ మా అక్క తిని చెప్తారు దీని కేక్ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో. సో అదేవిధంగా పక్కన మా కోడళ్ళు కూడా చూస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అని. సో సూపర్.
సో కేక్ మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు మా అక్క. సో మా కోడలు కూడా పెడుతున్నాను. వెరీ నైస్. సో నేను కూడా కొంచెం టేస్ట్ చేసి చూస్తాను కేక్ ఎలా వచ్చింది అనేది. అదేవిధంగా మీకు మేము స్పెషల్గా చేసిన కొన్ని వంటలు అంటే లైక్ బూందీ లడ్డు, మిక్చర్ ఇవన్నీ ప్రిపేర్ చేశారు మా సిస్టర్. సో అవి కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలి అవి మీకు చాలా వీడియోస్, చాలా వెరైటీస్తో మీ ముందుకు రాబోతున్నాం. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాం మేము. చూడండి, ఇదిగోండి బూందీ. అసలు ఎంత టేస్టీగా చేశారంటే మా అక్క, చాలా టేస్టీగా ఉంది. నేను నైట్ తిని చూశాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో మీరు తింటే కనుక చాలా నిజంగా ఇంత టేస్టీగా వచ్చినాయా అని అంటారు. ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో లడ్లు. సో బూందీ లడ్డు ఇది. సో ఇలా మేము ప్రిపేర్ చేసాము. సో 1 by 1 మీకు అన్ని వీడియోస్, అన్ని మంచి మంచి వెరైటీస్తో మేము ముందుకు వస్తాం. సో ప్లీజ్ మమ్మల్ని మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మమ్మల్ని మీరు మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.